మన రైతులు పండించిన బియ్యాన్ని మనమే వినియోగించాలని, అందుకు అనుగుణంగా రైతులు దొడ్డు రకాల స్థానంలో సన్న రకాల సాగుకు మొగ్గు చూపాలని దుబ్బాక మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతరాజు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రైతులకు ఎకరానికి 20 క్వింటాల దిగుబడి కూడా రాకపోయేదని, కానీ కాలక్రమేణా సాంకేతికత బయోసీడ్స్ వినియోగంతో ప్రస్తుతం రైతులు ఎకరానికి 25 నుండి 30 క్వింటాల వరకు ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. బయోసీడ్స్ కారణంగా దొడ్డు రకాల ధాన్యం ఉత్పత్తి మన ప్రాంతంలో అధికంగా పెరిగిందని, ప్రస్తుతం అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్టీమ్ రైస్కు సన్న రకాల బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉందని, వాటికి అనుగుణంగా ఫ్యాక్టరీలు నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతులు కూడా సన్న రకాలు సాగు చేసి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతో పాటు బోనస్ను పొందాలని కోరారు. నమస్కారం. జై జవాన్ జై కిసాన్. ఇది ఇప్పుడు పుట్టిన సామెత కాదు, గతంలో పుట్టిన సామెత. ఏదైనా కాలానుగుణంగా మనం మారాల్సిందే. గతంలో 20-25 క్వింటాలు వస్తున్న ధాన్యం రమారమి 35 నుండి 40 క్వింటాల ధాన్యం రైతులకు వస్తుంది. ఈ బయోసీడ్స్ వచ్చిన వల్ల ఈ దొడ్డు ధాన్యము ఉత్పత్తి బాగా అవుతుంది. రైతు సోదరులు కూడా గమనించాలి. దొడ్డు ధాన్యము చాలా మన అవసరాలకు మించి ప్రొడక్షన్ అయిపోయింది. ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సన్న బియ్యమే అడగడం జరుగుతుంది. దొడ్డు బియ్యం మేము అమ్ముతామంటే ఎవరు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో బియ్యం అడగట్లేదు. మనం పండించిన పంటను తినే విధంగా మనం ఆలోచన చేయాలి. రైతన్నలారా మీరు గ్రహించండి, మన జిల్లాలో 1,00,000 టన్నుల బియ్యం మన వినియోగదారులకు అవసరం పడతాయి. రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ, రేషన్ షాపులు కానీ ఇవన్నిటికీ సన్న బియ్యం కావాలి. మరి మీరు పండిస్తున్నా సన్న బియ్యం? మనం పండిస్తలేం. మన జిల్లాకి ఎక్కడికి వెళ్ళి పక్క జిల్లాల నుండి బియ్యం వస్తున్నాయి ఇక్కడికి. మనం పండించిన ధాన్యాన్ని మన వినియోగదారులు తినాలి, రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలు తినాలి. దానికి అనుగుణంగా మనం పంటను పండించుకోవాలి. ప్రభుత్వం కూడా గతంలో 33 రకాల వంగడాలను ఆమోదిస్తే ప్రజెంట్ ఇప్పుడు 8 రకాల వంగడాలను ఆమోదించడం జరిగింది. మీరు 8లలో మీ ఇష్టం ఉన్నది పెట్టుకోండి. మన జిల్లాలో 2-3% ఉన్న సన్న ధాన్యాన్ని మనం 50% వరకు మనం పండించాల్సిందే. 50% అంటే సుమారు 2 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం తీయాలి. మొన్న సుమారు 1000 బస్తాల వరకు రైతులకు ప్రోత్సహించాలి అని సన్న ధాన్యాన్ని 1000 రూపాయలకు 25 కేజీల బస్తా ఒక ఎకరానికి వస్తుంది. ఆ విధంగా మేము 143 మంది రైతులకు మొదటి విడతగా ఇచ్చినాం. మీరు కూడా నా రైస్ మిల్ అసోసియేషన్ పక్షాన మేము పాంప్లెంట్ ఇస్తున్నాం. రైతు అనేది బాయి పరిస్థితి మనం తీసుకురావాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టీమ్ రైస్ అడుగుతున్నారు, సన్న ధాన్యం అడుగుతున్నారు, సన్న డబుల్ బాయిల్డ్ బియ్యం అడుగుతున్నారు. దానికి అనుగుణంగా మేము ఫ్యాక్టరీలు నిర్మించడానికి మేము రెడీ ఉన్నాం. మీరు పంట పండించండి, మేము ధాన్యం కొంటాం. ధాన్యము పోదు అనేది